అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. మరి మాఘమాస కృష్ణ చతుర్దశి రోజు శివరాత్రి వ్రతం జరుపుకుంటాము. మనిషి శివునిలాగా మారడానికి ప్రేరణ తీసుకునే రోజు ఈరోజు. శివరాత్రి రోజు ఉపవాసం ఉంటాము, జాగరణ చేస్తాము, తర్వాత అభిషేకం చేస్తాము. అభిషేకం అంటే మనం గుడికి వెళ్ళి శివలింగం మీద ఒక చెంబెడు నీళ్ళు పోస్తాము. దానికి మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ శివుడు 24 hours 365 days మన నాలుక మీద అభిషేకం చేస్తూనే ఉన్నాడు. మరి మనం శివుని గుర్తు చేస్తున్నామా? మరి ఉపవాసం అంటే ఒక పొద్దు చాలా టైప్స్ ఉంటాయి. అందులో ఒక టైప్ మేక పొద్దు. మనం మేకని అబ్జర్వ్ చేస్తే అది ఎప్పుడు నోట్లేదని ఒకటి నమ్ముతూనే ఉంటుంది. అది ఎంత తిన్నా దానికి కడుపులో కొంచెం స్పేస్ ఉంటుందంట మళ్ళీ తినడానికి. అట్లనే శివరాత్రి రోజు కూడా అన్నం కాకుండా రోజు మొత్తం తింటారు. ఇక టిఫిన్ తింటారు, పాలు తాగుతారు, బటర్ మిల్క్ తాగుతారు, ఇక ఎక్సెట్రా అన్నీ తింటారు అన్నట్టు ఇక డే మొత్తం. ఇది మేకొక పొద్దు. తర్వాత ఏం ఒక పొద్దు. వాళ్ళు ఎట్లా చేస్తారంటే పొద్దున్న నుండి రాత్రి దాకా ఏం తినరు. రాత్రి ఒక పెద్ద ప్లేట్ పెట్టుకుంటారు. పెద్ద ప్లేట్ పెట్టుకొని నిండా ఫ్రూట్స్ పెట్టుకొని ఒక పెద్ద గ్లాస్లో పాలు పోసుకొని ఇక కూర్చొని తింటారు. ఇక ఇదే ఇంకొక పొద్దు. ఇంకొక పొద్దు ఉంటుంది. అది ఎట్లా అంటే పొద్దున్న నుండి రాత్రి దాకా ఏం తినరు, రాత్రికి కూడా ఏం తినరు. ఒక చిన్న గ్లాస్ పాలు, ఒక చిన్న ఫ్రూట్ తింటారు. నెక్స్ట్ డే వాళ్ళకి ఏం చేతకాదు. ఏమైంది, నువ్వు ఇంత డల్గా ఉన్నావు అని అడిగితే నేను ఒక్క పొద్దున్ననే, అందుకే నాకు ఏం చేతనైతే లేదు అని అంటారు. కానీ నిజమైన ఉపవాసం అంటే అంటే దగ్గరగా, వాసం అంటే ఉండడం. ఎవరికి ఉపవాసం చేస్తే వాళ్ళకి దగ్గరగా ఉండాలి. ఇప్పుడు మనం శివరాత్రికి శివునికి ఉపవాసం చేస్తున్నాం కదా, అందుకే శివునికి దగ్గరగా ఉండాలి. శివునికి దగ్గర ఉండాలంటే శివుని విగ్రహాలకి, శివుని ఫోటోలకు దగ్గర ఉండడం కాదు, శివుని విషయాలకి, శివుని గుణాలకి దగ్గరగా ఉండాలి. శివోభూత్వా శివం యజేత్, శివుణ్ణి పూజించు, శివునిలాగా మారు. మరి శివుడు జ్ఞానదేవుడు. శివుడు తలపై నుండి నిరంతరం జ్ఞాన గంగ ప్రవహిస్తుంది. మనం ఒట్టి గంగ అనుకుంటాం, జ్ఞాన గంగ ప్రవహిస్తుంది. తర్వాత శివుడు త్రిలోచనుడు. 3వ కన్నుతోని కామదహనం చేస్తాడు. అంటే జ్ఞానికి కూడా కోరికలను భస్మం చేసే శక్తి ఉండాలంట. మళ్ళీ శివుడు విభూతి పెట్టుకుంటాడు. అది సామాన్యుల విభూతి కాదు. మహాపురుషులు చనిపోయినాక వాళ్ళ భస్మాన్ని శివుడు విభూతిలాగా పెట్టుకుంటాడు. మళ్ళీ ఎవరి బ్రెయిన్లోనైతే మంచి విషయాలు, భగవంతుని విషయాలు ఉంటాయో వాళ్ళు చనిపోయినాక వాళ్ళ స్కల్ని శివుడు మాలలాగా వేసుకొని మెడలో వేసుకుంటాడంట. అందుకే కావచ్చు శివుడు శ్మశానంలో ఉంటాడు. మళ్ళీ శివుడు త్రిశూలం. మంచి వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తుంది, చెడ్డ వాళ్ళకి భయాన్ని కలిగిస్తుంది. మళ్ళీ శివుని డమరుకం, అది సంగీతానికి చిహ్నం. మహర్షి పాణినికి వ్యాకరణ బీజ మంత్రం మొత్తం డమరుకంతోనే ఎక్స్ప్లెయిన్ చేసిండంట శివుడు. తర్వాత సముద్ర మదనంలో అమృతం దొరుకుతుంది, విషం దొరుకుతుంది. అమృతం తాగడానికి చాలామంది రెడీ ఉంటారు, కానీ విషం తాగడానికి ఎవ్వరు రెడీ ఉండరు. విషం ఓన్లీ శివుడే తాగుతాడు. అంటే అమృతం తాగిన వాళ్ళందరూ దేవతలు, దేవుళ్ళు అయితే విషం తాగిన శివుడు మహాదేవుడైండు. అందుకే అంటారు హరహర మహాదేవ శంభో శంకర అని. అంటే శివుడు విషాన్ని ఉంచుకున్నాడు, మనం విషయాన్ని ఉంచుకోవాలి. అంటే వేరే వాళ్ళ చెడుని మనం లోపలికి తీసుకోవద్దు, బయటకు కక్కేయద్దు, గొంతులోనే ఉంచుకోవాలి. అంటే మనం వేరే వాళ్ళ విషయాలను గొంతులోనే ఉంచుకోవాలి. ఈ విషయం అర్థం చేయించడానికి శివుడు విషయాన్ని గొంతులో ఉంచుకున్నాడు. తర్వాత శివుడు తలపై చంద్రుడు ఉంటాడు. చంద్రుడు చాలా గ్రేట్ కాబట్టి శివుడు చంద్రుడిని తలపై పెట్టుకుండు. అంటే శివుడు ఇతరుల గ్రేట్నెస్ని మెచ్చుకుంటున్నాడు. అట్లనే మనం కూడా ఇతరుల గ్రేట్నెస్ని మెచ్చుకోవాలి. తర్వాత శివుడు శివుని గుడి ముంగట నంది ఉంటుంది. మనం గుడికి వెళ్ళే ముందు నందిని మొక్కి వెళ్తాం. కానీ ఒకవేళ ఆ నందికి బయట కనిపిస్తే మనం ఏమంటాం? ఎద్దు అంటాం. ఆ ఎద్దుకి బుద్ధి ఉండదు. అయినా కానీ అది భగవంతుని పనిచేసి భగవంతుని వాహనం అయ్యి అది అందరి దగ్గర పూజలు అందుకుంటుంది. అట్లనే మనం కూడా భగవంతుని పనిచేస్తే మన వాల్యూ కూడా పెరుగుతుంది. మనము ఎప్పుడైనా జాగరణ చేసినప్పుడు కైలాసం ఆడతాం, అప్పుడే పాము కరుస్తుంది, అప్పుడే నిచ్చెనెక్కుతాం. కానీ గేమ్లో భగవంతుని రీచ్ అయ్యే వరకు ఖచ్చితంగా గేమ్ ఆడాలి, వదిలేదు మధ్యలో. అట్లనే మన లైఫ్లో కూడా కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి.
కానీ భగవంతుని రీచ్ అయ్యే వరకు మంచి విషయాలు ఆలోచిస్తూనే ఉండాలి. మరి శివలింగం మీద అభిషేక పాత్ర ఉంటుంది. ఆ అభిషేక పాత్ర నుండి ఒక్కొక్క చుక్క శివలింగం మీద పడుతుంది. అంటే శివునికి ఏ పని చేసినా కంటిన్యూస్గా చేయడం ఇష్టం అన్నట్టు. అంటే మనకు కూడా శివుని మీద కంటిన్యూస్గా ప్రేమ ఉండాలి. ఏదో శివరాత్రి రోజు ఓన్లీ మండే ప్రేమ ఉండద్దు. రోజు అంటే ఎప్పుడు భగవంతుని మీద ప్రేమ ఉండాలి. అప్పుడు మన బ్రెయిన్లో కూడా మంచి విషయాలు, భగవంతుని విషయాలు ఉంటే అప్పుడు మనస్కల్ని కూడా శివుడు మాలలో యాడ్ చేసుకొని మెడలో వేసుకుంటాడు. అందరికీ ధన్యవాదాలు.